తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. ఈ అన్నా క్యాంటీన్ల నిర్వహణ మీద, ముఖ్యంగా తెలంగాణలో ఇందిరమ్మ క్యాంటీన్ల నిర్వహణ మీద ఈ మధ్య పీపుల్స్ పల్స్ ఒక సర్వే చేసింది. దాదాపు వాటి మెయింటెనెన్స్ ఎలా ఉంది, భోజనం ఎలా ఉంది అనే దాని మీద పీపుల్స్ పల్స్ సర్వేలో ఒక భాగమైన మన దిలీప్ రెడ్డి గారు వివరాలు అందిస్తారు. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు మీ వాళ్ళు అసలు మన ఇప్పుడు హైదరాబాద్లోనైనా మేజర్గా చేసింది ఒక సర్వే చేశారని విన్నాను. ఎట్లా ఉన్నాయి ఇందిరమ్మ క్యాంటీన్లో భోజనం ఎలా ఉంది, నిర్వహణ ఎలా ఉంది? హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న శివారుల్లో కలిపి ఒక 150 సెంటర్లలో ఇందిరా క్యాంటీన్లు నడుస్తున్నాయి. ఈ నిజానికి యునైటెడ్ నేషన్స్ 17 అంశాలతోటి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ SDGs అనేది తీసుకొచ్చింది. అంతకుముందు మిలీనియం గోల్స్ ఉండే, తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని ఒక 17 అంశాలు తీసుకుంది. దాంట్లో మొదటిది పేదరికం ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాలి అనే స్టాండర్డ్. సెకండ్ది ఆకలి అనేది ఎక్కడ ఉండకూడదు అనేది. ఈ 2 పాయింట్లే 17లో. ఈ రెండవ అంశంని కూడా అనేక ప్రభుత్వాలు 196 నేషన్స్ సంతకాలు చేసినాయి ఈ 17 అంశాలకి. SDGs ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఎవ్రీ ఇయర్ ఎట్లా ఆ ప్రగతి స్థాయిని కాప్ అని కాన్ఫరెన్స్ ఆఫ్ పార్ట్నర్స్, కాప్ సమ్మిట్స్ జరుగుతాయి. ఆ కాప్ సమ్మిట్స్లో సమీక్షించుకుంటారు ఈ 17 అంశాలు ఎట్లా ఉన్నాయని. దాంట్లో పేదరిక నిర్మూలన, ఆకలి లేకుండా చేయడం, అట్లాంటి స్పిరిట్ ఈ అన్ని దేశాల్లో ఏదో స్థాయిలో నడుస్తుంది. మన భారతదేశంలో కూడా నడుస్తుంది, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా నడుస్తుంది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2014లో జూన్లో రాష్ట్ర విభజన జూన్లో జరిగితే, రాష్ట్ర విభజన కంటే ముందే మార్చిలోనే అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. 5 రూపాయల భోజనం క్యాంటీన్, అన్నపూర్ణ క్యాంటీన్స్ అని. అయితే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, ఒక పూట అయినా కూడా భోజనం దొరకని కుటుంబాలు ఉంటాయి, ఏదో సరిపెట్టుకొని తింటారు కానీ బ్రతకడానికి. అట్లా కాకుండా కొంచెం పౌష్టికాహారం లాగా మంచి అన్నం ఒక పూట అయినా ఇస్తే 5 రూపాయలు, అది అఫోర్డబుల్. మీరు అన్నట్టు అది ఖర్చు కాదు, 5 రూపాయలు లెక్కలోది కాదు కనుక అది 5 రూపాయలు అనే చులకన భావము తినేవాడికి ఉంది, పెట్టేవాడికి ఉంది. దానివల్ల ఏమైందంటే స్టాండర్డ్ దిగజారిపోయింది. దాని మీద సమీక్షలు జరగట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. దాంట్లో కూడా వ్యాపార ధోరణి వచ్చి చివరికి అది చాలా క్వాలిటీ రహితమైనటువంటి భోజనం. ఇందులో మనం క్యాలిక్యులేషన్స్ చూడం, మనం ఆర్థమెటిక్స్ జోలికి పోము. ఆ తినేవాడు కూడా ఏమన్నా 5 రూపాయలకి ఎవరైనా ఏం పెడతారు అని కాంప్రమైజ్ అవుతున్నాడు తినేవాడు. పెట్టేవాడు ఒక్కొక్క అవుట్లెట్లో ఒకరికి ఎవరో ఇన్ఛార్జ్ ఉంటారు కదా, వానికి ఒక చులకన భావం. 5 రూపాయలకు వీడికి ఎక్కడ పోతే ఏం దొరుకుతుంది, మనం పెడుతున్నాం. తప్పది. 5 రూపాయలు కాదది, దాదాపు 30 రూపాయలు. భోజనంకి 24 రూపాయల పైన సబ్సిడీ ఇస్తుంది, 29 రూపాయల చిల్లర అవుతుంది. అంటే సుమారు 30 రూపాయలు. సుమారు 30 రూపాయల్లో అగ్రిగేట్ యావరేజ్గా బల్క్లో వండినప్పుడు మంచి అన్నం పెట్టవచ్చు, క్వాలిటీ. కానీ పెట్టట్లేదు. నాసిరకం బియ్యం వాడుతున్నారు, నాసిరకం ప్రిపరేషను, కర్రీస్ మంచిగా ఉండవు. చట్నీ అంటారు, వచ్చిన నెలకని డబ్బానో ఎంతనో పంపిస్తాడు, అది వారం రోజులు అయిపోతుంది. మిగతా 22 రోజులు చట్నీ ఉండదు. పల్సగా చారు కానీ చారులో పప్పు గింజలు ఉండవు. చారు కర్రీ రెండు, ఏది చారో ఏది కూరనో గుర్తించలేనంత కాదు. మేము పీపుల్స్ పల్స్ అనే ఒక సర్వే ఏజెన్సీ ద్వారా ఒక 8 మంది ఫీల్డ్లో ఒక నెల పాటు ఈ 150లో సగం 50% మేము రెప్రజెంటరీ మోడల్, కార్మికులు ఉన్న చోట ఎక్కడ జరుగుతుంది, హాస్పిటల్స్ ఉన్న చోట ఉంటే దానిది ఒక శాంపిల్, లేదు ఆటో వాళ్ళలు ఎక్కువ తింటారు అనే 5-6 సెంటర్లు ఉన్నాయంటే అందులో ఒకటి. ఇది సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ శాంపిలింగ్ అంటారు. ఆ సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ శాంపిలింగ్లో తీసి డాటాని ఇంటర్ప్రిటేట్ చేసిన సర్వే అవుట్కమ్ ఏంటంటే, చాలా చోట్ల అధ్వాన్నమైన నిర్వహణ ఉంది, పరిసరాలు బాగలేవు. కంటైనర్స్ ఇచ్చింది ప్రభుత్వం, ఒక 10 కోట్ల రూపాయలు వెచ్చించి కంటైనర్స్ పంపించింది. కంటైనర్ అంటే అది అందజేయడానికి ఎవరన్నా ఆసక్తి ఉన్న వాళ్ళు 5 రూపాయలు ఇచ్చి తిందామంటే ఆడ నిలబడడానికి, పెట్టుకోవడానికి, వాటర్ ఎత్తుకోవడానికి ఒక ట్యాపు, లైటు, ఫ్యాను ఉండేది ఒక కంటైనర్ ఉంటుంది. మొబిలిటీని తీసుకొచ్చి అక్కడ పెడతారు. అన్ని చోట్ల లేవు అవి. లేని చోట చిన్న డబ్బాలాగా ఉంటుంది, ఒకటే సర్వింగ్ ఉంటాడు, నిర్లక్ష్యంగా పెడుతుంటాడు. క్వాంటిటీ కూడా ఎంత మెజర్ ఇవ్వాలనో అంత మెజర్ ఇవ్వరు. ఫుడ్ క్వాలిటీ బాగుండదు, పరిసరాలు బాగుండదు. ఆ చుట్టుపక్కల ఎక్కడో యూరినల్స్ ఉంటాయి, దాని పక్కనే ఇది ఉంటుంది, నిలబడి కూడా తినలేరు. అట్లాంటి మా ఇన్పుట్స్ ఇచ్చినారు, ఫొటోస్ తీసుకొచ్చినారు.
అది ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చాం మేము, సందర్భం వస్తే మీరు వాడచ్చు విత్ ఫొటోస్ అండ్ ఎవ్రీథింగ్. మనం దానికి కొన్ని రికమెండేషన్స్ కూడా చేసినాం. ఏం చేస్తే ఇది మెరుగవుతుంది, సమీక్ష జరపాలి. ఇప్పుడు సంవత్సరానికి 40 నుంచి 50 కోట్ల రూపాయల సంవత్సరానికి ఇది జిహెచ్ఎంసీ నుంచి ఫండ్ డ్రా చేస్తున్నారు. జిహెచ్ఎంసీ ఇస్ ద మానిటరింగ్ ఏజెన్సీ. వాళ్ళు తనిఖీలు చేయాలి, అప్పుడప్పుడు తనిఖీలు చేస్తే కొంత మార్పు వస్తుంది. మేము ఇట్లా వస్తున్నాము, మేము రేపు వస్తాము అని చెప్తేనే వాళ్ళు ఎవరైతే ఫుడ్ సప్లై చేస్తారో వాళ్ళు చేస్తే ఆ ఒక్క రోజన్నా కొంచెం పరిసరాలు నీట్గా ఉంచడానికి ప్రయత్నం చేసిండ్రు. కానీ ఆకస్మిక తనిఖీలు చేస్తారు, జిహెచ్ఎంసీ ఆఫీసర్లు వస్తారు, వాళ్ళ దగ్గర ఫుడ్ క్వాలిటీ అసెస్మెంట్కు ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉంటారు అని తెలిస్తే ఇంకా క్వాలిటీ మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. తినలేకపోతున్నారు, 5 రూపాయలే కదా అని అది కూడా దొరకని వాళ్ళు వస్తున్నప్పుడు మరి దాని పౌష్టిక విలువల గురించి అసెస్మెంట్ లేదు. నేనేమంటానంటే ఎన్ఐఎన్ లాంటి ఒక రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ దేశం మొత్తంలో, భారత పౌష్టికాహార సంస్థ ఎన్ఐఎన్ మన హైదరాబాద్లోనే ఉంది. అట్లాంటి టైంలో వాళ్ళతోటి ఆ ఫుడ్ క్వాలిటీ అసెస్మెంట్ కోసం ఉండే ఫుడ్ ఇన్స్పెక్టర్స్లోంచి ఒకళ్ళిద్దరిని తీసుకొచ్చి ఒక కమిటీ లాగా వేసి తరచూ తనిఖీలు నిర్వహించి అవి కొంచెం క్వాలిటీ ఉండేలా. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ టిఫిన్లు కూడా మార్నింగ్ టిఫిన్ అని పెడతారు, అది టైంకు రాదు. మేము చూసిన సెంటర్స్లలో ఏం పెడుతున్నారు అన్నట్టు 80% టిఫిన్లు కూడా ఇడ్లీ అయితే 3 పీసెస్ ఇస్తారు, వడ అయితే 2 పీసెస్ ఇస్తారు, లేకుంటే ఇది ఇస్తారు, ఏది మన పొంగల్ ఇస్తారు, ఉప్మా ఇస్తారు. ఉప్మా అయితే తినడానికి రాదు, తాగడానికి. ఉప్మా తాగాలి, అంత పల్సన్ ఉంటుంది. అట్లా ఈ క్వాలిటీ మెయింటైన్ చేయట్లేదు. క్వాలిటీ బోత్, ఇది రుచి ఉండదు. రుచి ఇస్ ద ప్రైమరీ ఎలిమెంట్ ఆఫ్ ఫుడ్. ఆహారంలో మొట్టమొదటి ఎలిమెంట్ ఏదన్నా ఉంది అంటే రుచి, తద్వారానే లోపలికి పోతుంది. రుచి అనేది జీరో, పట్టించుకోరు, సాల్ట్ తక్కువ వేస్తారు. ఇప్పుడు వీళ్ళు హరే కృష్ణ మూమెంట్ అని ఒకటి ఉంది, వాళ్ళు ఈ ఫుడ్ ప్రిపేర్ చేస్తారు, ఎక్కడో ప్రిపేర్ చేసి ఇక్కడికి పంపిస్తారు, ఇది సర్వింగ్ కంటైనర్కి. అయితే అది ఏ టైంకి రావాలనో ఆ టైంకి రాదు. ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ లంచ్ ఒకేసారి డంప్ చేసిపోతారు అక్కడ. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు టిఫిన్ పెట్టాలి, మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు లంచ్ పెట్టాలి అంటే 8 గంటలకు టిఫిన్ తీసుకొచ్చినప్పుడే లంచ్ కూడా తీసుకొచ్చేస్తే అది ఎంత చల్లగా అయిపోతుంది. 12 వేడిగా సర్వ్ చేయాలనే కండిషన్స్లో ఉంది, కానీ వేడిగా సర్వ్ చేయరు. అంటే వాడి ట్రాన్స్పోర్ట్ ఖర్చు కలిసి వస్తుందని వాళ్ళు చూస్తారు. వాళ్ళు కాంట్రాక్ట్కి ఇవ్వడము, అది సబ్ కాంట్రాక్ట్కి ఇవ్వడము, అట్లా కొంత డైల్యూషన్ ఉంది. ఇప్పుడు టిఫిన్కి ఒక 14 రూపాయలు 80 పైసలు, 5 రూపాయలు కొనుగోలుదారుడు పెట్టేది 19 రూపాయల చిల్లర అవుతుంది. అంటే 20 రూపాయలకి అంతకన్నా క్వాలిటీ టిఫిన్ చేసి పెట్టే సెంటర్లు చాలా ఉన్నాయి. కానీ పెట్టేవాడు 5 రూపాయలు పెడుతున్నాను కదా అనుకుంటున్నాడు. గవర్నమెంటు పబ్లిక్ ఎక్స్చెక్కర్ నుంచి మీరు నేను చెల్లించే ట్యాక్స్ల నుంచి అంత డబ్బు మళ్ళిస్తున్నప్పుడు 20 రూపాయలు ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ మానిటరింగ్ ఏజెన్సీ జిహెచ్ఎంసీ ఏదైతే ఉందో అది తనిఖీలు చేయాలి. ఇప్పుడు మనం రోజు ఆడ ఉండలేమేమో, కానీ నెలలో 4 సార్లు ఏ రోజు వస్తాడో తెలియదు, కానీ వచ్చిపోతాడు, తనిఖీలు చేస్తారు, మేము తప్పు చేస్తే మమ్మల్ని తొలగిస్తారు అనే భావన ఉంటే వాడు కొంచెం మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. పైగా ఈ అవుట్లెట్లలో సర్వీస్ చేసే వాళ్ళకి ఒక చోట జీతం ఇస్తారు, ఒక చోట కమిషన్ ఇస్తారు, ఎన్ని మీల్స్లు అయినాయో అన్నిటి మీద ఇంత అని. అవి కూడా నెల రావు, 4 నెలలకు 5 నెలలకు ఒకసారి వచ్చి ఇచ్చేది 3,000 3,500. నువ్వు 2 గంటలే కదా పనిచేసేది, దినమంతా చేయవు కదా అని వాళ్ళకి 3,000 ఎంతనో ఇస్తారు. ఆ 3,000 కూడా 4 నెలలకు ఒకసారి 5 నెలలకు ఒకసారి ఇస్తే వానికి నిత్యం అసంతృప్తితోటే వాడు సర్వ్ చేయాలి. ఇట్లా గరిటె పెట్టి అన్నం పెట్టేటప్పుడల్లా వానికి 3 నెలల జీతం రాక అనే అసంతృప్తి ఉంటే వానికి సర్వింగ్లో కమిట్మెంట్ ఎక్కడ కనిపిస్తుంది? ఇట్లా ఈ కాంట్రాక్టర్లకి పేమెంట్లు అవి కరెక్ట్గా చేస్తుందో లేదో, ఆ మానిటరింగ్ జరుగుతుందో లేదో వాళ్ళు ఖచ్చితంగా బిల్లులు ప్రొడ్యూస్ చేసి తీసుకుంటారు కదా. ఇప్పుడు కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఈ కర్రీలు ఏమాత్రం బాగుండట్లేదని రైస్ వరకు పెట్టుకొని పోతున్నారు. 5 రూపాయలకి ఇంత రైస్ కూడా ఇంకో చోట దొరకదు కదా అని 10 రూపాయలు ఇచ్చి 2 మీల్స్లు అని పెట్టి బయట ఎవరో 3-4 తింటారు. వాళ్ళు కర్రీ పాయింట్ల నుంచి కర్రీస్ కొనుక్కొచ్చుకుంటున్నారు. నువ్వు పెడుతున్నప్పుడు ప్రజాధనం వృధా అవుతున్నప్పుడు అది కొంచెం క్వాలిటీగా మెయింటైన్ చేస్తే వాళ్ళకు ఆ పూటన్నా కడుపు నిండుతుంది కదా. దాన్ని బాగు చేయాలి. మేము రికమెండేషన్స్లో చెప్పినాం, ఇమ్మీడియట్గా ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలి. చీఫ్ సెక్రటరీ స్థాయికి తగ్గని అధికారి సూపర్విజన్లో ఒక కమిటీ వేసి
దాంట్లో స్వచ్ఛంద సంస్థల్ని కూడా ఇన్వాల్వ్ చేయించి ఎన్ఐఎన్ లాంటి సంస్థల్ని తీసుకొచ్చి ఇంకా ఫుడ్ మీద రీసెర్చ్ చేసిన ఏజెన్సీస్ ఉన్నాయి వాళ్ళని కూడా, అట్లాగే వీళ్ళని కూడా భాగస్వామి ఎవరైతే హరే కృష్ణ మూమెంట్ వాళ్ళని భాగస్వాములను చేసి జిహెచ్ఎంసీకి బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళు ప్రతిసారి తనిఖీలు చేసే విధంగా వాళ్ళకి తాగు నీళ్ళు కూడా ఇవ్వరు, చిన్న చిన్న పాకెట్లలో ఇస్తారు, ఆ నీళ్ళు ఉండవు, వాసన వస్తుంటుంది. మేము 5,000 మందితో మాట్లాడినాం ఈ 75 సెంటర్స్లలో, 5,000 పీపుల్. వాళ్ళ వెర్షన్స్ని డెపోజిషన్స్ని రికార్డ్ చేసి అగ్రిగేట్ చేసి ఆ రిపోర్ట్ ఇచ్చినాం. ఇది మేము పొలిటికల్ సర్వేలే చేస్తారు పీపుల్స్, కానీ గొప్ప సేవ మీరు చేసింది మాత్రం. గవర్నమెంట్ చేయాల్సిన పని మీరు చేసి ఆ రిపోర్ట్ ఇచ్చినాము. వాళ్ళు కనుక ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని అని, ఎందుకంటే డబ్బు ఖర్చు అవుతుంది. అవును, కొంచెం చొరవ తీసుకొని కొంచెం సూపర్విజన్ కనుక స్ట్రెంథెన్ చేస్తే వాళ్ళకి మంచి భోజనం దొరకడానికి అవకాశం. టిఫిన్ ఎంత తీసుకుంటారు? అది కూడా 5 రూపాయల? తీసుకునేది 5 రూపాయలే. ఆ టిఫిన్కి సబ్సిడీ 14 రూపాయల చిల్లర, అంటే సుమారు 20 రూపాయలు. 5 రూపాయలు కలిసి ఆ 20 రూపాయల్లో పెట్టగలుగుతారు వాళ్ళు. పెడితే ఇంకా కొంచెం క్వాలిటీ ఉంటుంది. ఇంకా కొన్ని హాస్పిటల్స్ దగ్గర ఉంది ఇది, అన్ని చోట్ల టిఫిన్ పెట్టట్లేదు. టిఫిన్ కొన్ని చోట్ల పెడుతున్నారు, కొన్ని చోట్ల ముఖ్యంగా ఇప్పుడు కోరంటి హాస్పిటల్ ఉంది, ఈ మన బసవతారకం హాస్పిటల్ ఉంది, ఉస్మానియా హాస్పిటల్ ఉంది, ఈ లైబ్రరీస్ ఉన్నాయి, సిటీ సెంట్రల్ లైబ్రరీ ఉంది, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఉంది. ఆడ పిల్లలు చదువుకోవడానికి వస్తారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం గంటలు అక్కడే ఉంటారు. వాళ్ళు మళ్ళీ రూమ్కి వెళ్ళి తిని రావడానికి సమయం వేస్ట్ అవుతుంది అనుకుంటే ఈ ఫుడ్ తింటారు. అట్లాంటి చోట అయినా, అంటే ఇక అంతటా క్వాలిటీ ఉండాలి, కానీ అట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి న్యూట్రిషియస్ వాల్యూ, ఆరోగ్యం అన్న బాగుపడుతుంది వాళ్ళకి. వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎక్కువ సమయం వెచ్చించి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ ఫుడ్ని క్వాలిటీ మెయింటైన్ చేయాలి. హాస్పిటల్స్లలో డిన్నర్ కూడా ఇస్తున్నారు కొన్ని చోట్ల, చాలా అరుదుగా కొన్ని సెంటర్స్లలో డిన్నర్ కూడా ఇదే 5 రూపాయల ప్రాతిపదిక. ఏముండదు దాంట్లో, ఒక కర్రీ ఇస్తారు, ఒక సాంబార్ కానీ రసం కానీ ఇస్తారు, అంతే. చట్నీ ఇస్తారు అడిగితే. ఇప్పుడు రైస్ ఇస్తారు. బసవరామ తారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ప్రతిరోజు వ్యాన్లో వచ్చి బయట వ్యక్తులండి, దాతలు, అంటే దాతలు రూపాయి లేకుండా అక్కడ అటెండెంట్స్ ఉంటారు కదా, పేషెంట్తో పాటు వచ్చి చెట్ల కింద కూర్చునేవారు. వాళ్ళందరికీ రోజు ఫుడ్ ప్యాకెట్లు ఇచ్చేవాళ్ళు చాలా మంది ప్యాకెట్లు ఇస్తారు. ఇక్కడ క్యూలో నిలబడ్డ వాళ్ళు కూడా అట్లా రోజు సమయానికి అట్లాంటి దాతలు రావాలని లేదు కదా, లేదు. ఒక వ్యాన్ వచ్చింది అనగానే ఈ క్యూలో ఉన్న వాళ్ళు క్యూని డిస్టర్బ్ చేసేసి ఆ వ్యాన్ దగ్గరికి వెళ్ళిపోతారు. వాళ్ళు సింపుల్గా ఏం లేదండి, పులిహోర పెడతారు, లేదా దద్దోజనం లాంటి పెరుగు కలిపిన అన్నం పెడతారు, ప్యాకెట్లు ఇచ్చిపోతున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే, మేము మాట్లాడినాం కదా వాళ్ళతోటి, ఈ 5 రూపాయల భోజనం తినేవాళ్ళు, నువ్వు పేరు చెప్పి కర్రీ అని, సాంబార్ అని, అన్నం అని ఇన్ని చేస్తున్నావు, 30 రూపాయలు తీసుకుంటున్నావు నువ్వు, మాత 5 రూపాయలు 25 రూపాయలు గవర్నమెంట్, 30 రూపాయలకి అదంతా వద్దు అనుకుంటే సాంబార్ రైస్ చట్నీ, లేదు పులిహోర చట్నీ, లేదు దద్దోజనం చట్నీ, అట్లా ఒక ఐటెం ఇయ్యు 30 రూపాయలకు, కానీ అట్లీస్ట్ మాకు ఒక తృప్తి ఉంటుంది. అట్లా కాక ఇట్లాంటి అన్నం ఉడకని అన్నము, కర్రీలు బాగలేక, చల్లగా తినలేక, అది ఘాటైన విమర్శలు ఉన్నాయి ప్రజలతోటి. కానీ ఇది లేక తింటున్నారు. చాలా చోట్ల మిగులుతుంది, కొన్ని చోట్ల ఎవరికో పారబోయడమో లేకుంటే వెనక్కి పంపేయడమో అట్లా ఉంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా. కరెక్ట్. ఈ అన్నార్థులకి మన రాష్ట్రంలో మన దేశంలో ఎప్పటి నుంచి ఈ పథకాలు అమల్లో ఉన్నాయన్న? నిజానికి ఇది తమిళనాడులో మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ ఎంజీ రామచంద్రన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదలైంది. మీరు ఆశ్చర్యపోతారు, ఎంజీ రామచంద్రన్ ప్రపోజ్ చేసినప్పుడు కూడా వాళ్ళ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఈ రిజెక్ట్ అంటే ఇట్ వోంట్ బి ఫీజిబుల్, కనుక ఇది అమలు పరచకూడదు, ఇది సాధ్యం కాదు అని రిపోర్ట్ రాస్తాడు. అది ఎంజీ రామచంద్రన్ దగ్గరికి వెళ్తుంది, ముఖ్యమంత్రి దగ్గరికి. ముఖ్యమంత్రి ఆ సెక్రటరీని రమ్మంటాడు, నా దగ్గరికి రమ్మను, సెక్రటరీని పంపించండి అని. సెక్రటరీ వచ్చి ఎందుకో విషయం తెలియదు, ఫైల్స్ చాలా ఉంటాయి కదా ఆయన ముందర టేబుల్లో, 10 ఫైళ్ళలో ఇది ఒక ఫైల్, ఎందుకు పిలిచాడో తెలియదు, వచ్చి కూర్చున్నాడు. సెక్రటరీ గారు మీది ఏ ప్రాంతం అంటే చెప్తాడు, నేను పలానా స్టేట్ అంటారు. మీ కుటుంబ నేపథ్యం ఏంటంటే మా కుటుంబ నేపథ్యం ఇది అని చెప్తాడు. ఈ పూట భోజనం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, తింటూ ఉంటావు, కానీ మరుపూట భోజనం వస్తుందో రాదో కూడా తెలియదు, ఎక్కడి నుంచి తర్వాత అసలు ఉంటుందో ఉండదో, ఇంకొక పూట భోజనం ఉంటుందో ఉండదు కూడా తెలియని అన్సర్టానిటీ అనేది నువ్వు ఎప్పుడన్నా చూసినావు ఆ జీవితంలో? అంటే నేను ఎప్పుడు చూడలేదు. నేను చూశాను, నేను ఆ పరిస్థితి ఎదుర్కొన్నాను.
ఈ పూట భోజనం ఎవరు పంపించారో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, మరుపూట భోజనం నాకు ఉంటుందో ఉండదో కూడా తెలియదు. ఆ పరిస్థితి నేను ఎదుర్కొన్నా. అట్లాంటి వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో. కనుక భోజనం పెట్టడం ఒక సంక్షేమ రాజ్యంగా మన బాధ్యత. దిస్ ఈజ్ ఫీజిబుల్ అని చెప్పి సెక్రటరీకి పాఠం పంపించేసి ఆ ఫైల్ తనే ఓవర్ రైట్ చేసి సంతకం చేసి మధ్యాహ్న పథకం భోజన పథకం స్టార్ట్ చేశారు. అట్లా చేసిండ్రు. చాలా స్టేట్లలో రకరకాల పేర్లతోటి మీరు చెప్పారే, అమ్మ క్యాంటీన్ అని ఒక దగ్గర, అన్నా క్యాంటీన్ అని ఒక దగ్గర, ఇంత అన్నపూర్ణ ఉండేది. మొన్న 2023లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఇందిరమ్మ క్యాంటీన్లుగా మార్చింది. పేరు మారినా కూడా పరిస్థితి అదే, వ్యవస్థ అదే. అట్లా అటెండ్ అవుతుంది. ఎంజి రామచంద్ర ఇన్ఫ్లుయెన్స్ తోటే బహుశా జయలలిత అమ్మ క్యాంటీన్లు పెట్టారు. అమ్మ క్యాంటీన్లు అని పెట్టి ఇట్లా అంటే ఆయననేమో స్ట్రక్చర్డ్ ఫార్మల్ ఎడ్యుకేషన్లో స్కూల్స్లలో స్టార్ట్ చేసినాడు. ఈమెనేమో సివిల్ పబ్లిక్ ఎవరైనా తినవచ్చు, అక్కడ 5 రూపాయలకే దొరుకుతుంది. ఆ టైప్లో అమ్మ క్యాంటీన్లు స్టార్ట్ చేసింది. తర్వాత మన దగ్గర ఆ మధ్య మీకు గుర్తుండే ఉంటుంది, బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు 5 రూపాయల భోజనం అసెంబ్లీకి తెప్పించుకొని జానారెడ్డి తిని బాగుందంటే కాంగ్రెస్లోనే విమర్శ స్టార్ట్ అయింది. నువ్వు వాళ్ళ గవర్నమెంట్లో 5 రూపాయలు పెడుతున్న భోజనాన్ని బాగుందని పొగుడతావా అంటే, లే నేను అట్లా బాగుందని లేదు, ఇట్లా బాగుందని అని ఆయన ఏదో వివరణ ఇవ్వడం, అట్లా కాంట్రవర్సీ అయింది. కానీ నేనేమంటానంటే, పబ్లిక్ ఎక్స్చెక్కర్ నుంచి ఖర్చు పెడుతున్నప్పుడు దాన్ని కొంచెం నిఘా పెట్టి, దాన్ని కొంచెం తరచూ సమీక్షలు జరుపుతూ రివ్యూ చేసి, ఆకస్మిక తనిఖీలు చేసి కనీస క్వాలిటీ అనేది మెయింటైన్ అయ్యేటట్టు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇప్పుడు తిరుమలలో వెంగమాంబ అన్నదాన సత్రం ప్రసాదం అని ఇస్తారు కదా, అద్భుతంగా ఉంది ఈ మధ్య తింటే. మీరు తిరుపతిలో కూడా రాష్ట్రపతి 10,000 మంది ఒకేసారి డైనింగ్ హాల్లో భోజనం చేసేది రాష్ట్రపతి ప్రారంభించినాడు. అవును, అక్కడ కూడా నిరత అన్నదానం క్వాలిటీగానే ఉంటుంది. ఫుడ్ క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఫుడ్ అన్నది దానికంటే సరే, దాతలు చాలా మంది వస్తున్నారు, ఫండ్స్ బాగా వస్తున్నాయి. ఇక్కడ బయట ఉండే నాయకులు కూడా పోయి అక్కడ వితరణలు ఇస్తున్నారు, డబ్బులు బాగా వస్తున్నాయి. సరే, గవర్నమెంట్లో అంటే గవర్నమెంట్ కూడా స్కీమ్ పెట్టి నిజంగా ఒక అటానమస్గా ఈ భోజనాలు అంటే ఇప్పుడు ఇంతమందికి ఇన్ని వేల మందికి భోజనం పెట్టడం అంటే ముందు తయారు చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ కిచెన్ ముందు అక్షయ పాత్ర అని ఒక ఏజెన్సీ ఉంది, వాళ్ళు మిడ్ డే మీల్ చేస్తున్న స్కూల్స్లలో కొన్ని చోట్లకు సప్లై చేస్తారు. అవును, వాళ్ళ క్వాలిటీ కిచెన్, క్వాలిటీ ఫుడ్ మెటీరియల్, వాళ్ళు స్టీమ్ తోటి వెజల్స్ని క్లీన్ చేస్తారు. మోడర్న్ డిష్ క్లీనింగ్ సిస్టమ్స్ కూడా వాళ్ళు. హైజీన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎస్, క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ అండ్ హైజీనిక్ ప్రిపరేషన్, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఆ శ్రద్ధ తీసుకుంటే మీరు చేసినా కొంత పుణ్యం ఉంటుంది దానికి. కానీ ఇక పేరుకు చెప్పి క్వాలిటీ లేక వాళ్ళు జబ్బున పడి తినలేక, అది చాలా పాపం అన్న. పాపం. పసిబిడ్డలు వాళ్ళ స్కూళ్ళల్లో హాస్టల్స్లో వీళ్ళు కక్కుర్తిపడి నీకు వాళ్ళకి లాంగ్ రన్ హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అది పౌష్టికాహార లోపరహితమైన ఆహారం నెలల తరబడి సంవత్సరాల తరబడి తింటే వాళ్ళ ఆర్గాన్స్ సరిగ్గా ప్రాపర్గా డెవలప్ కావు. వాళ్ళ శరీరం అనేది భవిష్యత్తులో జబ్బుల్ని తట్టుకునే ఇమ్యూనిటీ డెవలప్ కాదు, కనుక నష్టపోతారు. మనం మేలు చేస్తున్నాం అనే ఒక పేరుతోటి వాళ్ళ ఆరోగ్యాలని కృంగిపోయేలాగా చేసే పాపం కూడా మీరు అన్నట్టు తగులుతుంది. ఏం చేస్తామన్నా, ఇందులో కూడా ఈ ఫుడ్ మీద వచ్చే బడ్జెట్లో కూడా మధ్యలో కొన్ని బొద్దింకల్లాగా కొంతమంది ఆ కమిషన్ల కింద నుంచి పైకి కొట్టేసి పిల్లల నోటి దగ్గర భోజనాన్ని అన్యాయం చేస్తూ ఉన్నారు. సరే, మన టాపిక్ అది కాకపోయినప్పటికీ అంటే ఈ భోజనాలు అనేది హైజీనిక్ అనేది, లేకపోతే కల్తీ ఆహారం, మళ్ళీ ఇంతమంది హాస్పిటల్ పాలు, ఈ వార్తలు వారానికి ఒకసారి ఎక్కడో చోట జరుగుతూ ఉంటుంది. అయితే దాంట్లో ఒకటి గమనించాల్సింది, సూపర్విజన్ ఇస్ ద ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ మధ్య కొంత కలెక్టర్లు, జిల్లా అధికారులను కూడా మీరు రోజు హాస్టల్స్కి వెళ్ళి తనిఖీ చేయండి అని చెప్పడము నేను గమనించాను. నేను కూడా వెళ్ళాను చాలా హాస్టల్స్కి. హాస్టల్స్గా ఉన్న చోట ఫుడ్ చాలా వరకు మెయింటైన్ చేస్తున్నారు. కానీ డే స్కాలర్స్ ఉన్న చోట, మధ్యాహ్న భోజనం పెడుతున్న చోట ఆ రెంట్ కాంట్రాక్ట్లో వాళ్ళకి ఆ ఫుడ్ మీల్కి ఇంత అని 8 రూపాయలు, 9 రూపాయలు, 10 రూపాయలు వాటి పెంచకపోవడం వల్ల దానివల్ల ఆ క్వాలిటీ తగ్గిపోయి ఒక్కొక్కసారి ఆ హైజీనిక్ కండిషన్ కూడా లేక అది ఆహారం కలుషితం కావడము, పిల్లలందరూ వామిటింగ్ చేసుకోవడం అట్లా జరుగుతుంది. సూపర్విజన్, రుచి ఒకటి, సూపర్విజన్ ఒకటి, పౌష్టికాహార విలువలు ఒకటి, ఈ 3-4 అంశాలని కనుక జాగ్రత్తగా తీసుకున్నట్టయితే చేస్తున్న పనికి ఒక సార్థకత ఉంటుంది. అవును, ఇప్పుడు ఈ క్యాంటీన్లు కూడా మరి మీరు ఇచ్చిన రిపోర్ట్ని స్వీకరించి ప్రభుత్వం ముందు ఎవరికైనా
ఆకలి అయినప్పుడు తెలుస్తుంది. ముందు అందరికీ అన్నం పెట్టాలి కాబట్టి కరెక్ట్. మీరు పెట్టగలిగితే పెట్టండి, లేకపోతే ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం? అవును, అది ఇంకో రూపంలో సహాయం చేయొచ్చు. చేయొచ్చు. సో మీ ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.